guys, welcome to Shivan Concepts. సో ఇప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామ్ ఉంది కదా, ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామ్ త్వరలోనే ఉంది. అయితే ఈ లాస్ట్ డేస్లో మీరు చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి రీసెంట్ ఎగ్జామ్లో బాగా ట్రెండీ అవుతున్నాయి, ఎక్కువ కూడా అడుగుతూ ఉన్నారు ఎగ్జామినేషన్ పరంగా. అవి ఏమున్నాయి కొంచెం ఫోకస్ చేస్తాను. అయితే ఇక్కడ నేను చెప్పే థింగ్స్ అనేది మ్యాక్సిమం వచ్చేసి కరెంట్ అఫైర్స్ నుంచే ఉంటాయన్నమాట. అంటే మీరు చదువుకునే కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, మీరు ఏ మ్యాగజైన్ చదువుకుంటే వాటిలోనే చదువుకోండి, అక్కడ ఖచ్చితంగా కవర్ చేసి ఉంటారు, ఇవన్నీ కూడా కవర్ చేసి ఉంటారు. అయితే ఈ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి, కొంచెం ఫోకస్ చేయండి. ఎక్కువ క్వశ్చన్స్ అడిగేదానికి ఆస్కారం ఉంది కరెంట్ అఫైర్స్ నుంచి. అయితే ఇవి కరెంట్ అఫైర్సే కాకుండా ఒక్కోసారి దీనికి రిలేటెడ్ హిస్టరీ ఉంటుంది కదా, ఇది స్టాటిక్ పరంగా కూడా అడుగుతున్నారు. సో స్టాటిక్ పరంగా కూడా అడుగుతున్నారు కాబట్టి సో దీని ఫోకస్డ్గా ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. సో క్విక్గా డిస్కస్ చేస్తాను, టైం తక్కువ ఉంది కాబట్టి. సో దీనికి సంబంధించి చూద్దాము. మామూలుగా మీరు కరెంట్ అఫైర్స్లో బాగా ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఈ మధ్య రీసెంట్గా అయితే ప్లేసెస్ అనమాట. ప్లేసెస్ ఇన్ న్యూస్ అనేది ఎక్కువ అడుగుతూ ఉన్నారు, ప్లేసెస్ ఇన్ న్యూస్. సో మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో కూడా నేను ఎప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటాను ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి. మీరు చూడండి, ఈ ప్లేసెస్ ఇన్ న్యూస్ అనేది మ్యాక్సిమం ఎక్కువ వచ్చేసి వరల్డ్ అనమాట. సో ప్రపంచ స్థాయిలో ఉండే ప్లేసెస్ గురించి అడుగుతున్నారు. ఒకవేళ ఇది కానీ మిస్ అయిందంటే వరల్డ్ గురించి కాకుంటే మన ఇండియాలో ఉన్నటువంటి ప్లేసెస్ గురించి అయితే అడుగుతున్నారు. సో నేనైతే మ్యాక్సిమం ప్రపంచంలో అంటే వరల్డ్ వైడే, మీరు వరల్డ్ వైడ్ ఎక్కువ ఫోకస్ చేయమని చెప్తాను. ఇవన్నీ మిస్ అయితే మీకు ఫేమస్ ప్లేయర్స్ ఉంటాయి కదా, ఫేమస్ ప్లేయర్స్ అనేవి తెలంగాణ స్టేట్లో ఎక్కడ ఉన్నాయో ఇవన్నీ చూసుకోండి. ఇలా అడిగేదానికి ఆస్కారం ఉంది. మ్యాక్సిమం అయితే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎందుకు చెప్తున్నానంటే వరల్డ్ నుంచి ఎక్కువ అడుగుతున్నారు ప్లేయర్స్. గుర్తుపెట్టుకోండి, మనకి మిడిల్ ఈస్ట్ కావచ్చు, లేక్స్ కావచ్చు, ఇట్లాంటివి కూడా ఎక్కువ అడుగుతున్నారు. ఇది కరెంట్ ఈవెంట్స్లో బాగా ఫోకస్ చేయాల్సినటువంటి థింగ్. తర్వాత వచ్చేసి మీరు టర్మ్స్ ఇన్ న్యూస్. సో కొన్ని కొత్త టర్మ్స్ అనేవి న్యూస్లో ఉంటాయి అనమాట. సో కొన్ని కొత్త టర్మ్స్ అనేవి న్యూస్లో ఉంటాయి, ఇవేంటి అర్థం కాదు. సో ఈ టర్మ్స్ అనేది మీరు మ్యాక్సిమం ఇవి వచ్చేసి ఎలా చూసుకుంటారంటే జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చూసుకోండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చూసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకవేళ మిస్ అయితే ఎకానమీ పరంగా చూసుకోవాలి. సో ఎకానమీ పరంగా కూడా కొత్త టర్మ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఎకానమీ పరంగా శ్రింక్యులేషన్ అంటారు, గిగ్ ఎకానమీ అంటారు, ఇట్లా న్యూ టర్మ్స్ అనేవి వస్తూ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి చూసుకోండి. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ కావచ్చు, ఇట్లాంటి పరంగా చూసుకోవాలి. అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కూడా ఉంటాయి కొన్ని. అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ కొత్తవి వచ్చాయి కదా, అటువంటి కావచ్చు. వర్కో సాఫ్ట్వేర్ అన్నారు. వర్కో సాఫ్ట్వేర్ అనేది ఏంటి, మన జీనోమ్ సీక్వెన్సింగ్కి సంబంధించింది అనమాట. జీన్స్ని దాన్ని సీక్వెన్సింగ్ చేయడం కోసం వచ్చింది. అలాంటివి అడుగుతూ ఉంటారు. లేదా కొత్త శాటిలైట్ పేర్లు కావచ్చు. కొన్ని ఆ కంట్రీస్లో, కొన్ని కంట్రీసే కాకుండా మన ఇండియాలో కూడా కొత్త స్పీసీస్ కనిపెడుతూ ఉంటారు. కొన్ని కప్ప జాతులు, పాము జాతులు, పక్షి జాతులు ఇట్లాంటివి కనిపెడుతూ ఉంటారు కదా, వాటికి సంబంధించి కూడా చూసుకోండి. రీసెంట్గా ఒక బర్డ్ అనేది వార్తల్లో ఉంది. సో ఇది అడగకపోవచ్చు, రీసెంట్గా ఉంది కాబట్టి ఇలాంటివి బాగా చూసుకోండి. ఇది ఒకటి. తర్వాత న్యూస్లో స్కీమ్స్ అనమాట, గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ ఉంటాయి కదా, ఈ స్కీమ్స్ అయితే మీరు స్కీమ్స్ మేజర్గా ఏముంటాయి, మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి. సో ఈ మధ్య మనము ఎక్కువగా ఎగ్జామినేషన్లో చూస్తే సెంట్రల్ గవర్నమెంట్లోనే మ్యాక్సిమం 60% ఆఫ్ ది స్కీమ్స్ అని అడుగుతున్నారు. స్టేట్ నుంచి జస్ట్ 40% అడుగుతున్నారు. ఈ 40 కూడా ఏదైనా బాగా న్యూస్లో ఉన్నాయి చూడండి. సో న్యూస్లో ఉన్నాయి మాత్రమే అడుగుతున్నారు. ఇవి మాత్రం ఓల్డ్ కూడా అడుగుతున్నారు. అంటే ఇప్పుడు రీసెంట్గా మనకి మోదీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత వచ్చినటువంటి స్కీమ్స్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ స్టిల్ అడుగుతూనే ఉన్నారు. ఇంకా మనకి PM కిసాన్ కావచ్చు, ఏది 2019లో స్టార్ట్ చేసింది. తర్వాత జన్ధన్ యోజన కావచ్చు, ఇట్లాంటి స్కీమ్స్ ఇంకా అడుగుతూనే ఉన్నారు అనమాట. కాబట్టి సెంట్రల్ స్టేట్కి సంబంధించి మేజర్గా వార్తల్లో ఉన్నాయి చాలు. 1 year వార్తల్లో ఉంటాయి కదా అవి. ఈ 1 year కంటే కూడా నేనేం చెప్తానంటే, మీరు లాస్ట్ 6 months బాగా వార్తల్లో ఉన్నటువంటి చూస్తే చాలు. లాస్ట్ అంటే మనకి జనవరి నుంచి బాగా ఫోకస్ చేయండి. ఎక్కువ మీకు కరెంట్ అఫైర్స్ ఈ 6 months నుంచే మ్యాక్సిమం 90% ఆఫ్ ది క్వశ్చన్స్ అనేది ఇక్కడ నుంచే కవర్ అవుతాయి అనమాట. కాబట్టి లాస్ట్ 6 months ఏమున్నాయో అవన్నీ కూడా బాగా మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసుకోండి. ఈ స్కీమ్స్ తర్వాత నెక్స్ట్ అడిగేది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీలో మేజర్గా 3 portions అయితే చూసుకోండి, సరిపోతుంది. ఒకటి వచ్చేసి స్పేస్కి సంబంధించి అనమాట. మనకి ఈ స్పేస్లో కూడా సంస్థలు ఉంటాయి కదా, నాసా, ఇస్రో, ESA యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, రిమైనింగ్ కెనడా స్పేస్ ఏజెన్సీ కావచ్చు, చైనాకి సంబంధించి కాస్మోస్ అంటే రష్యాకి సంబంధించింది కావచ్చు. కొంచెం క్విక్గా డిస్కస్ చేస్తున్నాం, టైం తక్కువ ఉంది కాబట్టి. తర్వాత జాక్సా జపాన్కి సంబంధించి స్పేస్ మిషన్స్ ఏమున్నాయి అంటే ఏ కంట్రీకి సంబంధించి ఏ స్పేస్ మిషన్స్, పాతవన్నీ అక్కర్లేదు, ప్రెజెంట్ వార్తలు ఏమున్నాయో చూసుకోండి. తర్వాత దీంట్లో వచ్చేసి డిఫెన్స్ పరంగా అనమాట. సో డిఫెన్స్ పరంగా కూడా ఎక్కువ వచ్చేసి మిసైల్స్ చూసుకోండి చాలు. మిసైల్స్ ఏ దేశానికి సంబంధించిన మిసైల్స్ వార్తల్లో ఉన్నాయి. ఇందులో ఎస్పెషల్లీ రష్యా వర్సెస్ ఉక్రెయిన్ టైంలో మనకి చాలా మిసైల్స్ వార్తల్లోకి వచ్చాయన్నమాట. సర్మత్ మిసైల్ అని చెప్పేసి, కింజాల్ మిసైల్ అని చెప్పేసి, మోక్సిత్ మిసైల్ అని చెప్పేసి ఇట్లా వార్తల్లో ఉన్నాయి కదా.
ఇవన్నీ ఒకసారి ఫోకస్ చేయండి. సో ఫైనల్గా వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్ వచ్చేసి డిసిఎస్ అనమాట. ఈ డిసిఎస్ కూడా కొంచెం ఫోకస్ చేయండి, ఎక్కువ అడుగుతారు. ఈ 3 అయితే లాస్ట్ ఈ డేస్లో మీరు ఒకసారి రివైజ్ చేయండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ అడగడానికి ఆస్కారం ఉంది. ఇక మనము తర్వాత చూసుకుంటే కరెంట్ ఈవెంట్స్లో ఐఆర్ అనమాట, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మేజర్గా మీరు చూసుకోవాల్సింది ఇండియా అనమాట. ఇండియా అనేది ఎందులో మెంబర్గా ఉంది, ఇండియా మెంబర్గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ అనమాట. ఇండియా మెంబర్గా ఉండే ఆర్గనైజేషన్ మీద ఫుల్ ఫోకస్ పెట్టండి. ఇప్పుడు నాటో ఉంది, ఇంపార్టెంటే, కాకపోతే ఇండియా అందులో మెంబర్ కాదు. కానీ ఇండియా మెంబర్ దేంట్లో ఉంది, ఇండియా మెంబర్గా ఉన్నటువంటి ఎస్సీఓ కావచ్చు, G20 కావచ్చు, సార్క్ కావచ్చు, బిమ్స్టెక్ కావచ్చు, ఈస్ట్ ఏషియా సమ్మిట్ కావచ్చు, ఇట్లాంటి అన్నీ కూడా ఫోకస్ చేయండి. ఇవి కాకుండా ఒకటి ఇదనమాట. సెకండ్ మోస్ట్ ఫేమస్, మనకు ఫేమస్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి, మోస్ట్ ఫేమస్ అంటే ఏషియన్ కావచ్చు, ఏషియను, నాటో, G7, ఇట్లాంటి మేజర్ TPP, తర్వాత GCC గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, ఆర్కిటిక్ కౌన్సిల్ కావచ్చు, ఇట్లాంటివి అనమాట. అంటే ఇండియా మెంబర్ కానప్పటికి కూడా మనకు ప్రపంచంలో మోస్ట్ ఫేమస్ ఏమున్నాయో ఇవైతే ఫోకస్ చేయండి. ఇవి కూడా కరెంట్ ఈవెంట్స్లో ఈ మధ్య ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. ఈ విధంగా మీరు ఫోకస్ చేసుకోవాలి. అది స్టేట్ అయినా సరే, సెంటర్ అయినా సరే, ఇట్లాంటివి చూసుకోండి. రీసెంట్గా తెలంగాణకు సంబంధించినటువంటి కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో క్విక్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఈవెంట్స్ ఏమున్నాయో చూద్దాం. తెలంగాణ స్టేట్కి సంబంధించి మేజర్గా మూవీస్ చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మీరు బలగం మూవీ గురించి అయితే బాగా చూసుకోండి. సో బలగం మూవీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో ఎవరు దాన్ని డైరెక్ట్ చేశారు, సో ఏ విలేజ్ని తీసుకుని అక్కడ చేశారు, మెయిన్గా అక్కడ ఎవరెవరికి అవార్డ్స్ వచ్చాయి, ఈ బలగం మూవీకి సంబంధించినటువంటి అవార్డ్స్ ఏమైనా ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. సో తెలంగాణలో రీసెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి కంపెనీస్ ఏమున్నాయి, ఒకటి మీరు కంపెనీ పేరు గుర్తుపెట్టుకోవాలి. కంపెనీస్ అండ్ అది ఏ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది, అది IT సెక్టారా, టెక్స్టైలా, లేకుంటే హెల్త్కి సంబంధించిన సెక్టారా, లేకుంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిందని కూడా చూసుకోవాలన్నమాట. ఇలాంటివి చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనకి ఫెస్టివల్స్ సంబంధించి కూడా చూసుకోండి. రీసెంట్గా ఏమైనా తెలంగాణకు సంబంధించిన ఫెస్టివల్స్ కరెంట్ ఈవెంట్స్లో ఉన్నాయా, ఇలాంటివి కూడా అడుగుతారు. ఇక ఫైనల్గా స్కీమ్స్, మీకు తెలుసు కదా, స్టేట్కి సంబంధించిన స్కీమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఫోకస్ చేయండి. సో ఒకవేళ వీటికి సంబంధించిన మ్యాగజైన్స్ మీ దగ్గర ఉంటే పర్లేదు, లేకుంటే మన దగ్గర ఇంగ్లీష్ మీడియం మెటీరియల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. ఇంగ్లీష్ మీడియము కరెంట్ అఫైర్స్ మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తాము. మీరందరూ కూడా డిస్క్రిప్షన్లో శివన్ కాన్సెప్ట్స్ యాప్కి సంబంధించిన లింక్ ఉంది, అక్కడి నుంచి మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు ఇంగ్లీష్ మీడియం కరెంట్ అఫైర్స్ క్విక్ సమ్మరీ అని ఉంటుంది, మంత్లీ క్విక్ సమ్మరీ అని. అందులో వీడియో లెక్చరు ప్లస్ ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ మంత్లీ వైజ్. లేదా ఇంకో కోర్స్ ఉంటుంది సపరేట్గా, దాంట్లో ఓన్లీ ఇంగ్లీష్ మీడియం PDF మాత్రమే ఉంటుంది. సో అవి మీరు క్విక్గా రెఫర్ చేసినా కూడా సరిపోద్ది అనమాట. లాస్ట్ TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఆల్మోస్ట్ 16 క్వశ్చన్స్ కరెంట్ ఈవెంట్స్ నుంచి అయితే రావడం జరిగింది. మన కరెంట్ అఫైర్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయన్నమాట. కాబట్టి ఇలాంటి టాపిక్స్ అనేది కొంచెం ఫోకస్ చేయండి, బాగా వార్తల్లో ఉంది. ఎందుకంటే ఈ మధ్య అవార్డ్స్, అపాయింట్మెంట్స్ అవన్నీ కూడా చాలా ఓల్డ్ అయిపోయినాయి. ఎక్కువ ఇట్లాంటివి అడుగుతున్నారు అనమాట. ఇలాంటి టాపిక్స్ ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి వీటి మీద అయితే కొంచెం ఫోకస్ చేసి చూసుకున్నారంటే మీ కరెంట్ ఈవెంట్స్ మ్యాక్సిమం అనేది కవర్ అయిపోతుంది అనమాట. సో దీంతోపాటు మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో TSPSC గ్రూప్ 1కి సంబంధించి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాము మిషన్ కోహినూర్ అయితే లాంచ్ చేస్తున్నాం. సో మిషన్ కోహినూర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేస్తున్నాము. చాలా వండర్ఫుల్ ప్రోగ్రాము. దీంట్లో లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. ఇది మెయిన్స్ ప్రోగ్రామ్ అనమాట, గ్రూప్ 1కి సంబంధించినటువంటి మెయిన్స్ ప్రోగ్రామ్. తర్వాత గ్రూప్ 2 సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియము. తీసుకోండి, చాలా లాజికల్గా ఉంటాయి మన కోచింగ్స్ అనేది. తక్కువ ప్రైస్లోనే హై క్వాలిటీ కంటెంట్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇక్కడ మీకు లాజికల్ కోచింగ్స్ అన్నీ ఉంటాయి. స్టేట్ బై టైప్ కోచింగ్స్, డైరెక్ట్ కోచింగ్స్, రీజన్ అసిస్టెంట్ కోచింగ్ కావచ్చు, క్రోనాలజికల్ ఆర్డర్ కోచింగ్ కావచ్చు, టైం పీరియడ్ బేస్ చేసుకున్న కోచింగ్స్ కావచ్చు, నెక్స్ట్ డైరెక్షన్ కోచింగ్స్, ఈస్ట్ నార్త్ ఈస్ట్ అలా ఉంటాయి కదా, అటువంటి కావచ్చు, అటువంటి కోచింగ్స్ కూడా కవర్ చేస్తాను అనమాట. ఇవన్నీ కోర్సులు మన దాంట్లోనే ఉంటాయి. మీకు సబ్జెక్ట్ కోర్సులో ప్రతి క్లాసు ఉచితంగా ఉంటుంది. అందరికీ చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్. నెక్స్ట్ మీరు అందరూ కూడా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు చాలా కరెంట్ అఫైర్స్ అనేవి కవర్ అయిపోతాయి. టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు PDFలు పెడుతూ ఉంటాము. మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాము. అక్కడి నుంచి మీరు జాయిన్ అయితే మీకు అబండెంట్ ఆఫ్ డేటా ఉంటుందన్నమాట. క్వాలిటీ కంటెంట్, ఎగ్జామినేషన్కి అవసరం లేనంత న్యూస్ పేపర్లో తీసేసి ఎగ్జామినేషన్ పరంగా హిందూ న్యూస్ పేపర్ నుంచి, గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి ఎంతవరకు అవసరం అంతవరకు డేటా మాత్రమే మన టెలిగ్రామ్ ఛానల్లో పెడుతూ ఉంటాము. అక్కడ మీరు ఫాలో అవచ్చు అనమాట. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా మన ఛానల్ని సజెస్ట్ చేయండి. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.